జాగృతి కార్యాలయంలో ఈరోజు నేను అనకాపల్లి జిల్లా రావికామత మండలం కొత్తకోటలో దళిత కాలనీలకు త్రాగునీరు అందక సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జలజీవన్ మిషన్ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం కొన్ని రోజులు మాత్రమే నీరు ఇచ్చి తర్వాత నిలిపివేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదే సమయంలో చీడికాడ మండలం జైతవరం గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 119వ జయంతి సందర్భంగా మరి మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో పుట్టి మరి చాంద్వా గ్రామంలో ఒక చిన్న కుగ్రామం మనలాగే ఒక చర్మకారుల కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి చదువుకుంటూ ఆ బాల్య టైంలోనే కుల వ్యవస్థని నిర్మూలన చేస్తూ ఎవరైనా అంటరాని వాళ్ళని అన్నిన వాళ్ళకి సమాధానం చెప్తూ ముందుకెళ్తూ ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా అక్కడ మినిస్టర్గా అలాగే కేంద్ర మంత్రిగా మామూలుగా అయితే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అవ్వడమే చాలా కష్టం, ఎంపీకి అవ్వడం కష్టం. కానీ ఒక కేంద్ర మంత్రిగా 50 సంవత్సరాలు పరిపాలించారండి. ఇది ప్రపంచంలోనే రికార్డ్ అనమాట. ఈ ప్రపంచంలోనే అంత గొప్ప పార్లమెంటరీ ఎవరన్నారంటే ఆయన మాత్రమే. ఈ ఊదియాలే ముట్టించినాడు ఊదియాలు